కూడా మరి సాధించేందుకు కూడా అతను సక్సెస్ అయ్యాడు. ఓవరాల్గా మొట్టమొదటిసారి మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో సో దాంట్లో మేయర్గా బీజేపీ అభ్యర్థిని మరి ఖరారు కావడం కావచ్చు, నిన్నే ప్రమాణ స్వీకారం కావడం కావచ్చు. సో ఓవరాల్గా ఇక నిజామాబాద్లో పరిస్థితి ఎంఐఎం అలాగే కాంగ్రెస్ మరొక వైపు బీజేపీ, ఈ మూడు పార్టీలు మరి కొంత డి అంటే డి అనే విధంగా ఉన్నప్పటికీ కూడా నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్ ఎంఐఎం ఒకటి కావడంతో కొంత మరి బీజేపీకి కాస్త ఎదురుగాలి తగిలిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి కొన్ని చోట్ల మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైపోయిందని, అదే క్రమంలో కాంగ్రెస్ బీజేపీ ఒకటైందని సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు బిగ్ డిబేట్లో మనం అదే అంశంపై చర్చ చేస్తున్నాము. సో దాంట్లో మరి చర్చలో మనతో పాల్గొంటున్నారు బచ్చు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నాయకులు, అదే క్రమంలో పవన్ మల్లాది గారు కాంగ్రెస్ నాయకులు, తర్వాత బీజేపీ అధికార ప్రతినిధి దేవకి వాసుదేవరావు గారు, సో తురగ శ్రీరామ్ గారు రాజకీయ విశ్లేషకులు. ముందుగా తురగ శ్రీరామ్ గారితో మాట్లాడదాం. శ్రీరామ్ గారు సార్, ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికలు మరొకసారి రాజకీయ నాయకుల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు తారస్థాయికి చేరుకున్నాయి. అయితే ఎన్నికలప్పుడు మాత్రమే ఈ రాజకీయాలు తర్వాత ఎన్నికల తర్వాత కొంత కాంప్రమైజు కలిసిపోయినట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా ఇదే అంశంపై మీరు ఏం చెప్తారు సార్? ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అవకాశ రాజకీయాలు. అందుకని రాజకీయాల్లో ఇవి కూడా పార్టీ, అవకాశవాద రాజకీయాలు కూడా పార్టీ కాబట్టి ఇప్పుడు రాజకీయ ఎన్నికల వరకు రాజకీయాలు చేశారు, వాళ్ళని వీళ్ళు వెళ్ళిన వాళ్ళు తీసుకున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అవకాశవాద రాజకీయాలకు తెరదీశారు. సరే, ఇప్పుడు దాకా నిన్నటిదాకా తీసుకున్న వాళ్ళందరూ ఇవాళ మనం కలిసిపోదాం అని అనుకుంటున్నారు. ఏదైనా ఎవరో అక్కడ అధికారం అనేది చేజిప్పించుకోవడం అవసరం కాబట్టి కొన్ని పార్టీలు కాంప్రమైజ్ అవ్వడం అనేది చాలా సహజమైన పరిణామం. ఏం పెద్ద నా రాజకీయాల్లో నేరాలు ఘోరాలు అని చెప్పుకునే పరిస్థితులు దాటి చాలా ఏళ్ళు అయిపోయాయి. సో అందువల్ల ఇవాళ సిద్ధాంతాలు వీటన్నిటి గురించి పెద్దగా ఆలోచించే అవకాశం లేదు కాబట్టి సరే అక్కడ స్థానికంగా చైర్మన్షిప్ చేయించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు అన్నట్టు ఢిల్లీ పెద్దలు కలుగు చేసుకున్నారంటే ఎక్కడ కరీంనగర్ లో ఒక చోట కలుగు చేసుకుని ఉంటారు తప్ప ప్రతి చోట కలుగు చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే కలుగు చేసుకున్నంటే పరిస్థితులు వేరేగా ఉంటాయి కదా. కానీ ఒక కరీంనగర్ లోనే ఢిల్లీ పెద్దలు అనేవాళ్ళు కలుగు చేసుకున్నట్టు కనిపిస్తుంది. సరే అక్కడ మనం పైకి మాట్లాడకపోయినా కూడా కొద్దిగా బీఆర్ఎస్ కొంత సహకరించిందనేది అక్కడ కరీంనగర్ లో కనబడుతోంది. లేదంటే అధికార పార్టీ అక్కడ చాలా కూర్చుని చాలా ప్రయత్నాలు చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కరీంనగర్ లో బీజేపీ మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చింది, చైర్మన్ పదవి దక్కించుకుంది అంటే మీరు అన్నది కొంత వర్కౌట్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే బండి సంజయ్ ఆర్థికంగా అంత విన్యాసాలు చేసేంత ఆర్థిక స్తోమత ఉందా అంటే ఏమో ఇప్పుడు కేంద్ర మంత్రి అయిన తర్వాత ఏమో తెలియదు. కానీ నాకు తెలిసిన బండి సంజయ్కి అంత ఆర్థిక స్తోమత అయితే లేదు. ఎంత చైర్మన్షిప్లు దక్కించుకునేంత రాజకీయ విన్యాసాలు చేసేంత ఆర్థిక స్తోమత ఆయన దగ్గర లేదు. సో ఏదన్నా కానీ రాజకీయంలో ఆర్థికంగా మాత్రమే కాదు పలుకుబడులు కూడా పనిచేస్తాయి కాబట్టి ఇప్పుడు కేంద్ర పలుకుబడి పనిచేసినట్టుంది. ఎంఐఎం గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి మిత్ర పార్టీనే, అలాగే బీఆర్ఎస్ పార్టీకి మిత్ర పార్టీని. గతంలో టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి పనిచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో కాబట్టి కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు కొన్ని మున్సిపాలిటీలో కాంగ్రెస్ అధికారం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కాంగ్రెస్ తోటి అధికారాన్ని పంచుకోవడానికి కోసం అక్కడ కలుస్తున్నారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ ఒక చైర్మన్షిప్ చేయించుకోవడానికి అవకాశం ఉంటే అక్కడ వాళ్ళతో కలుస్తున్నారు. సో పూర్తి స్థాయిలో అవకాశవాద రాజకీయం అధికారంలో ఉండడమే పరమావధిగా ఎంఐఎం పార్టీ వ్యవహరిస్తుంది. ఇప్పుడు కాదు, మొదటి నుంచి ఆ పార్టీ స్టైల్ అంతా తను అధికారంలోకి రావాలి, లేదంటే అధికారంలో ఉన్న పార్టీతో తను ఉండాలి. ఈ రెండే ఎంఐఎం చేసే వాళ్ళ సూత్రం ఏదైతే అది ఒకటే ఉంటుంది వాళ్ళకి. ఏదో రకంగా తెలంగాణ మీద పట్టు సాధించాలి, ఏదో రకంగా వాళ్ళు ఎవరైతే ఒక కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీకి ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూసుకోవడం అనేది ఒక లక్ష్యం. ఎందుకంటే అది కొంత మతతత్వ పార్టీ కాబట్టి ఆ పార్టీలోనే మతం పేరు ఉంటుంది. సో అందువల్ల మతతత్వ పార్టీ కాబట్టి ఒక మతానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం అనేది ఆ పార్టీ లక్ష్యం. సో అందువల్ల మనం ఆ పార్టీని మనం ఏమంటానికి లేదు. వాళ్ళు జాగ్రత్త పడడంలో తప్పేం లేదు, వాళ్ళ అవకాశ రాజకీయాలు చేస్తారు. అయితే
అసలు తెలంగాణలో ఇప్పుడు ఇవి గెలిచింది పార్టీలా అంటే పార్టీల కన్నా కుక్కర్లు చీరలు డబ్బులు గెలిచినా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు నా పార్టీకి వేయలేదు కాబట్టి మీరు నేను ఇచ్చిన కుక్కర్ ఇచ్చేయండి, మీరు నాకు ఓటేయలేదు కాబట్టి నేను ఇచ్చిన చీర ఇచ్చేయండి అని చెప్పి ఇప్పుడు వసూళ్లు చేసుకునే కార్యక్రమం నిశ్చిద్దుగా చేస్తున్నారు. అంటే ఎస్ మేము ఇచ్చాము అని చెప్పి చాలా ఓపెన్ గా చెప్తున్నట్టే ఇప్పుడు ఆ పార్టీల అభ్యర్థులు. అంటే ఏ స్థాయికి వచ్చింది రాజకీయం? దొంగతనంగా డబ్బులు పంచడం, దొంగతనంగా చీరలు పంచడం, దొంగతనంగా కుక్కర్లు పంచే దగ్గర నుంచి ఇప్పుడు ఓపెన్ గా మేమే పంచాము, మాకు ఇచ్చేసేయండి, మాకు ఏ ఓట్లు రాలేదు కాబట్టి మాకు ఇచ్చేయండి రోడ్డు మీద తిరిగే పరిస్థితి. అలాగే ప్రజలు కూడా నువ్వు నాకు ఎందుకు ఇచ్చావు, నువ్వు ఇచ్చావు కాబట్టి మళ్ళీ నేను తిరిగి ఇవ్వనా వీళ్ళు పోట్లాడే పరిస్థితి. అంటే ఓవరాల్ గా ఓటు అనేది అమ్ముడు పోయింది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ పరిస్థితుల్లో ప్రజలే ఈ పరిస్థితుల్లో ఉండి క్యాండిడేట్ ఈ పరిస్థితుల్లో ఉంటే రాజకీయ పార్టీలు నైతికత సిద్ధాంతాలు వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటే కూడా పెద్ద బాగోదు. ఇది కాకుండా ఏంటంటే మూడు పార్టీలు పోటీకి ఉండటం, త్రిముఖ ఈ పోటీలో ఖచ్చితంగా కాంగ్రెస్ కి అవకాశం వచ్చింది. త్రిముఖ పోటీ లేకుండా ఉండుంటే అప్పుడు వేరేలాగా ఉండుండొచ్చు. కానీ ఇప్పుడు త్రిముఖ పోటీ కాబట్టి ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ ఉందో ఆ యాంటీ ఇన్కంబెన్సీ చీలిపోతుంది. ఇప్పుడు ఏమాత్రం రేవంత్ రెడ్డి గారి పార్టీ మీద కోపం ఉన్న వాళ్ళు, లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్న విధానం మీద నచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ ఓట్లన్నీ బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీలిపోయింది. సో ఆ అడ్వాంటేజ్ ఎప్పుడు కూడా మూడో పార్టీకి వస్తుంది. అందులో అధికార పార్టీ కామన్ గా గెలవడమే సహజం. ఎందుకంటే ఇప్పుడు వార్డుల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ నిధులు రావాలి అంటే అధికారంలో ఉన్న పార్టీ కనుక ఇప్పుడు మన మున్సిపాలిటీలో గెలిపించుకుంటే మన మున్సిపాలిటీకి లేదా మన కార్పొరేషన్ కి లేదంటే మన వార్డుకి డబ్బులు వస్తాయి, అభివృద్ధి పెరుగుతాయి అన్న ఉద్దేశం సహజంగా ప్రజల్లో ఉంటుంది. సో ఆ అడ్వాంటేజ్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో ఇన్ని అడ్వాంటేజ్లు కలిసి వచ్చినందువల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు చేజిక్కించుకుంది. అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఏమి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది ఏమి. బీఆర్ఎస్ పార్టీ కూడా బాగానే పనిచేసినట్టే లెక్క. ఇంకా గట్టిగా పనిచేస్తుంటే కనుక ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చిండేవి. బీజేపీ పార్టీకి సంబంధించినట్టు తీసుకుంటే బీజేపీ పార్టీ గెలవాల్సిన స్థానాల్లో కూడా కొన్ని చోట్ల గెలవాలి. కారణం ఏంటంటే స్థానిక రాజకీయాలు, నాయకత్వ లోపం. వాళ్ళకి అంతమంది ఎంపీలు ఉన్నారు, అంతమంది ఎంపీలుండి కూడా ఒక్క ఎంపీ ఉన్న దగ్గర మాత్రమే కార్పొరేషన్ ని కరీంనగర్ ని గెలిపించుకోగలిగారు. మిగతా వాటి పరిస్థితి ఏంటి, మిగతా ఎంపీలు పని విధానం ఏంటి అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. దీనికి తగ్గట్టు ఎప్పుడు చూసినా కూడా బీజేపీ పార్టీలో కాంగ్రెస్ యొక్క ఏదైతే నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అని 10 మంది తయారవుతారో ప్రతి ఎలక్షన్ కి, అలాగా ఈ పార్టీలో కూడా తయారైంది. నేను ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి నేను, కాబోయే ముఖ్యమంత్రి నేను, నాకు ఇంకా ఎవరు అడ్డం ఉండకూడదు, అడ్డం ఉండే వాళ్ళని కొంచెం పక్కే తప్పించేయాలి. ఇలాంటి రాజకీయాలన్నీ కూడా బీజేపీలో ప్రవేశించాయి. సో ఆ రాజకీయాల వల్ల కూడా కూటమి గ్రూపులుగా మారిపోయారు. బీజేపీ కార్యకర్తలు వాస్తవంగా ఎలాగుంటారంటే వాళ్ళు కేవలం నాయకత్వం, కేంద్ర నాయకత్వాన్ని చూసి ఓట్లేస్తారు. కానీ ఇక్కడ ఏమైపోయింది, తెలంగాణకు వచ్చేసరికి గ్రూప్ రాజకీయాలు. బండి సంజయ్తో గ్రూపు, లక్ష్మణ్ గారితో గ్రూపు, కిషన్ రెడ్డి గారితో గ్రూపు, లేదా ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులతో గ్రూపు, వీళ్ళవన్నీ కాకుండా అసలు బేసిక్ గా వీళ్ళకి ఏదైతే హిందుత్వ ఏజెండా మీద ముందుకొచ్చే బీజేపీ పార్టీ ఈరోజు రాజాసింగ్ లాంటి వాళ్ళని పక్కన పెట్టేసి దెబ్బతింది. అది కాకుండా రామచంద్రరావు గారు ఏమాత్రం ప్రభావం చూపించారా అంటే నాకైతే కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన ఏమి గ్రూపులు కట్టే రాజకీయ నాయకుడు కాదు. ఈ గ్రూపుల మధ్య ఆయన కూడా నలిగిపోయినట్టు కనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఏ గ్రూపులు సపోర్ట్ చేయాలి అవన్నీ ఆయనకి మేమాంతం వచ్చి మొత్తం మీద ఆయన ఎటు కాకుండా ఉండిపోయిన పరిస్థితి, అంటే ప్రభావం చూపలేని పరిస్థితి రామచంద్రరావు గారికి కనబడుతుంది. కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రం పూర్తి స్థాయిలో పార్టీ మీద పట్టు చేయించుకున్నాడు. బీజేపీకి నాయకుడికి అలాగే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి పిసిసి ప్రెసిడెంట్ కి తేడా అదే. పిసిసి ప్రెసిడెంట్ డైరెక్ట్ గా నిజామాబాద్ లో కూర్చుని ఆయన రాజకీయం చేసి అక్కడ గెలిపించుకోగలిగాడు. అక్కడ అరవింద్ ఉన్నా సరే, బీజేపీ నుంచి అరవింద్ ఎంపీ ఉన్నా సరే అక్కడ గెలిపించుకోగలిగాడు. కాంగ్రెస్ పార్టీ ఐక్యత వచ్చింది, కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీలో ఐక్యత అనేది పూర్తిగా పోయింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వచ్చేసరికి కేవలం ఇద్దరి మీదే ఆధారపడుతోంది. కేసీఆర్ అని ఆయన బయటికి రావట్లేదు. ఆయన బయటకు వస్తే రాజకీయం వేరేగా ఉంటుంది, కానీ ఆయన బయటికి రావట్లేదు. కేటీఆర్ మీద, హరీష్ రావు మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇంకో పక్క నుంచేమో
ఆ కవిత ఏమో బయటకు వెళ్ళిపోయి ఆవిడేమో రోజు ఒక విమర్శ సంధిస్తోంది. ఓ పక్కన కవిత విమర్శలే తీసుకోవాలా, దానికి సమానం చెప్పుకోవాలా, కాంగ్రెస్ బీజేపీలు చేసే విమర్శల్ని తట్టుకోవాలా, వీటన్నిటి మధ్య కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. అట్ ది సేమ్ టైం మనం ఒక రకంగా అభినందించాల్సింది ఏంటంటే సింహం గుర్తు మీద పోటీ చేసిన కవిత గారు కూడా ఆ మాత్రం ప్రభావం చూపించగలిగారు. కాబట్టి ఆవిడ కూడా రాజకీయాల్లో మనం తీసేయాల్సిన పని లేదు. రాబోయే రోజుల్లో మరింత ప్రభావం చూపించే అవకాశం కవిత గారికి కూడా కనబడుతోంది. ఆవిడ ఎంత ప్రభావం చూపిస్తే బీఆర్ఎస్ పార్టీకి అంత నష్టం జరుగుతుంది. ఓవరాల్ గా చూస్తే నాకేమనిపిస్తుందంటే ఎలక్షన్స్ వచ్చేసరికి, మామూలు జనరల్ ఎలక్షన్స్ వచ్చేసరికి, అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చేసరికి ఈ మూడు పార్టీలు ఉంటాయా, మూడు పార్టీలు ఇలాగే త్రిముఖ పోటీ ఉంటుందా, లేదంటే ఆంధ్రప్రదేశ్ లో లాగా కూటమి వస్తాయా అనేది నాకు ఒక అనుమానం. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. బస్సు శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్గా ఆ కరీంనగర్లో బీఆర్ఎస్ బీజేపీకి సహకరించిందని ప్రచారం జరుగుతుంది సార్. ఇంకా మరి ఎన్నికలప్పుడు మాత్రమే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలు చేస్తున్నాయి. సో ఎన్నికలు అయిపోయిన తర్వాత కొంత కాంప్రమైజ్ అవుతున్నాయి. దీంట్లో నిన్న కరీంనగర్ కార్పొరేషన్లో జరిగిన దాంట్లో తటస్థంగా ఉండడం, పరోక్షంగా బీజేపీకి బీఆర్ఎస్ సహకరించిందని ప్రచారం జరుగుతుంది. అదే క్రమంలో కొత్తగూడెంలో మీరు కేటీఆర్ మద్దతు ప్రకటించారు. సో ఎవరికి, వామపక్షాలకి. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ అక్కడ షేర్ చేసుకోవడము. సో ఇదంతా ఎలా చూస్తాం, మనం ఏం చెప్తారు సార్? మొట్టమొదట 99 వీక్షకులకు, అక్కడ ఉన్నటువంటి మిత్రులు పెద్దలందరూ కూడా నమస్తే. ఇప్పుడు కరీంనగర్ అనేటువంటిది కలిసి రాలే. అంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీతోని, బీజేపీ కాంగ్రెస్ తోని, కాంగ్రెస్ బీఆర్ఎస్ తోని, లేదా కాంగ్రెస్ బీజేపీతోని కొన్ని చోట్ల అనివార్యమైనటువంటి చోట్ల, హంగొచ్చిన చోట్ల తప్పని పరిస్థితులలో కలిసిపోయి చైర్మన్ ఒకరికి, వైస్ చైర్మన్ ఒకరికి తీసుకున్నటువంటి పరిస్థితి ఉండే. మీరు అంటే ఇప్పుడు అంతటా వదిలేసి ఎందుకు ప్రమాణ స్వీకారం చేసి బయటకు వెళ్ళిపోయినరు కరీంనగర్ లో అనే దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ అయిపోయింది జనానికి. ఇప్పుడు కరీంనగర్ లో ఏమంటే, కరీంనగర్ బీజేపీతోని మేము కలవాలనుకోలేదు, లేకపోతే బీజేపీ కలుపుకోవాలనుకోలేదు, రెండు రకాలు. కాంగ్రెస్ మాతో కలవాలనుకోలేదు, మేము కాంగ్రెస్ కలిసిపోవాలనుకోలేదు. కాబట్టి అల్టిమేట్ గా ఇంకా వేరే ఆప్షన్ లేదు. కాబట్టి మేము ఇద్దరికి సమాన దూరంలో ఉండేటువంటి విధంగా బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంతే తప్ప కానీ బీజేపీకి సహకరించడం, లేదా దాని మీద భిన్న కథనాలు, ఇక పుంకాలుగా మాటలు, లేకపోతే భయపడిపోయింది బీఆర్ఎస్, బీజేపీ బెదిరించిందని ఇంకొకరు, కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయిందని. సరే, ఇప్పుడు ఎవరి అజంప్షన్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మాకేమంటే అది మాకు జరిగినటువంటి బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి అక్కడ జరిగినటువంటి త్రిముఖ సంభాషణలో ఎక్కడ కూడా కలిసి రాలేదు. కాబట్టి ఎవరికి వారు వెళ్ళిపోతే మిగిలిన వారు, ఎక్కువ సంఖ్యాబలం ఉన్న వ్యక్తులు అక్కడ బండి సంజయ్ గారి నేతృత్వంలో కరీంనగర్ లో మేయర్ ఏర్పడ్డారు, మేయరు, డిప్యూటీ మేయర్ ఏర్పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వస్తే మనం చూసినాం హంగ అసెంబ్లీలలో. మిగతా చోట్ల కాంగ్రెస్ పార్టీ వీలైనంత వరకు, ఇప్పుడు ఖమ్మం అదేంటి తొర్రూరు ఉంది, కావ్య గారు ఆల్రెడీగా వరంగల్ కార్పొరేషన్ లో ఓటేసిండ్రు, మళ్ళీ రెండోసారి నమోదు చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇట్లా అనేక చోట్ల ఇబ్రాహీంపట్నం ఉంది, ఇబ్రాహీంపట్నంలో మాకు సంపూర్ణ మెజారిటీ వచ్చింది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని ఏదో విధంగా పోస్ట్పోన్ చేయించేటువంటి ప్రయత్నం. ఆమన్గల్ ఉంది, ఆమన్గల్లో కూడా సంపూర్ణ మెజారిటీ బీఆర్ఎస్ వచ్చింది, అక్కడ కూడా అదే పరిస్థితి. అక్కడక్కడ మళ్ళా మన వివేక్ గారి కాన్స్టిట్యున్సీలో కంతన్య అది అక్కడ కూడా అదే పరిస్థితి. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కొంత అధికార పార్టీకి ఉంటది, బలం ఉంటది. కాబట్టి పోలీసుల సహకారం. ఇప్పుడు జనగామలో కూడా అదే పరిస్థితి. ఆమె నేను క్యాండిడేట్ ను నన్ను అలో చేయండి, నేను సపోర్ట్ చేస్తా, లేకపోతే నేను బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇస్తా, నన్ను లోపలికి పంపేయండి అంటే మనం చూసినాం, వీడియోలే బయటకు వచ్చినాయి. అంటే ప్రజాస్వామ్యం ఎంత కూని అయిపోయింది, ప్రజాస్వామ్యం ఎంత అపహాస్యం అయిపోయింది. ఈ ప్రజలు పార్టీలు రాజకీయాలంటే చాలా అంటే దిగజారిపోయినటువంటి పరిస్థితికి అయితే చేరిపోయినాయని చెప్పుకోవాలి. అంటే ఇంతకు ముందు ఎక్కడో ఒక చోట ఒక మేజర్ అంటే
అసెంబ్లీ ఎన్నికలు అయితేనో లేకపోతే అసెంబ్లీలో ఏదైనా ఏంటి ఎవరిపైన అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఈ క్యాంప్ రాజకీయాలు ఉండే. నేను ఆశ్చర్యపోయినా అంటే ఈ మొట్టమొదటిసారిగా అరే ప్రతి మున్సిపాలిటీకి అక్కడ ఎలక్షన్ రిజల్ట్ వస్తూనే ఇక్కడ బస్సు రెడీగా ఉంటుంది. ఇది ఏందండి, మనం పశువుల గొర్రెల లేకపోతే ఏంది ఇది ఈ రాజకీయాలు? అన్ని రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కరు బస్సు పెట్టుకున్నారు, అన్ని రాజకీయ పార్టీలు బస్సులు పెట్టుకున్నారు. అది తీసుకపోయి వాళ్ళను ఉంచి అంటే ప్రజాస్వామ్యం ఎంత అభద్రతా స్థాయికి వెళ్ళిపోయింది. ఒక చట్టం తీసుకురావాలి, లేకపోతే పార్టీ నిర్ణయించిన వ్యక్తికి ఓటేయాలి, లేని పక్షంలో అతను డిస్క్వాలిఫై అయిపోవాలి ఇమీడియట్ గా అనేటువంటిది ఒక చట్టం అన్ని రాజకీయ పార్టీలు కలిసి తీసుకురావాల్సినటువంటి స్థానిక పోరులో ఇప్పుడు రేపు మళ్ళీ ఎంపీటీసీలు ఉన్నాయి, వాటి పట్ల కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా ఘోరమైనటువంటి రాజకీయాలు ఏర్పడ్డాయి. మీరు అన్నారు ఇంతకుముందు మాట్లాడుతున్నారు అదేంటి బంగారు అంటే డబ్బులు. దక్షిణ భారతదేశంలో అయితే తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా విపరీతమైనటువంటి అధికార పార్టీ ప్రతిపక్షమా పాలక పక్షం ఏ పక్షమైనా స్వపక్షం విపక్షం అన్ని పక్షాలు అరే డబ్బు ఉంటేనే రాజకీయం, డబ్బు ఉంటేనే నిలబడగలుగుతాడు, డబ్బున్నోనికే సీట్ ఇవ్వాలి, నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెడతావు, నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెడతావు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, నువ్వు ఎక్కడి నుంచి తీయగలుగుతావు, మళ్ళీ అతని మీద ఎంక్వైరీ ఆర్థిక స్థితిగతులు ఎట్లా అని ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? ఏంది ఈ పరిస్థితి? అంటే రాజకీయం అంటే వ్యాపారమా లేదా పెట్టుబడి పెట్టాలి, నువ్వు ఇంత పెట్టుబడి పెట్టినావు ఒక 10%, 5%, 2% వ్యామోహం కొద్దీ డబ్బున్నోళ్ళు పోటీ చేస్తారు. మరి మిగతా వాళ్ళందరూ పెట్టుబడి పెట్టి వసూలు చేసుకోవాల్సిందే కదా. అంటే వ్యాపారం చేస్తే వాడు ప్రజలకు ఏం చేయగలుగుతాడు, పాలన ఏం చేయగలుగుతాడు? కరప్షన్ నాన్ కరప్టివ్ పాలిటిక్స్ ఏ విధంగా సాధ్యమైతాయి? ఇది ఎక్కడికి తీసుకెళ్తున్న రాజకీయ పార్టీలు? దీన్ని ఎవరు అధికారంలో ఉన్నా ఏంది ఈ పోలీసుల జబర్దస్త్ ఏంది, పోలీసుల బందోబస్తు ఏంది, ఈ అరాచకం ఏంది? ఎవరు నడిచిన చోట వాళ్ళది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. మాది నడిస్తే మేము, మాది నడవకపోతే చోట కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నడిచిన చోట బీజేపీ. ఎట్లా ఇది? పోలీస్ వ్యవస్థను కూడా ఇష్టానుసారంగా మాట్లాడుకోవడం, అంత మర్యాద లేకుండా ఇదేమన్నా కుస్తీ పంచాయతీ లాగా తయారైపోయి ఈ యొక్క రిజల్ట్స్ దాని తర్వాత వచ్చినటువంటి పరిణామం ఇది గెలిచేంత సీట్ ఇచ్చుడు ఒక బాధ, గెలిపించుకోవడం ఒక బాధ, గెలిచినోని పట్టుకోవడం ఇంకొక బాధ. వాడు పట్టుకోకపోతే స్థానికంగా జారిపోయి మీరు ఇప్పుడు మళ్ళా మేము చెప్పినట్టున్నాం, మేము ఇంకో పార్టీకి పోతాం, వాడు నాకు ఆ చైర్మన్ ఇస్తా అంటున్నాడు. 2 చోట్ల రంగారెడ్డి జిల్లాలో బీజేపీ వాళ్ళు ఇద్దరిద్దరు గెలిస్తే కాంగ్రెస్ వైస్ చైర్మన్ ఇస్తా అన్నది, బీఆర్ఎస్ వైస్ చైర్మన్ ఇస్తా అన్నది. ఇంకొక చోట కూడా అదే పరిస్థితి. వాళ్ళిద్దరు కూడా ఏం చేసిండ్రు, ఒకడు అడ్డుపోయిండు, ఒకటి ఇటుపోయిండు. అంటే ఏంది ఇది? అంటే పార్టీ అంటే ఒక సైద్ధాంతిక పరంగా లేకుండా ఇట్లా తయారైపోతే నాకు చాలా అంటే రాజకీయాల పట్ల చాలా ఒక నిబద్ధత, నైతికత, సిద్ధాంతం అనేటువంటి అంశాల ప్రాతిపదికన ఒక 25 సంవత్సరాలుగా ఈ రాజకీయాలలో కొనసాగుతున్నాం. మేమైతే ఒకే పార్టీలో ఉంటూ ఒక క్రమశిక్షణతోని పార్టీ నిర్ణయాల మేరకు అంటే అట్లా ఉన్న పరిస్థితులలో వీళ్ళందరినీ చూస్తూ ఉంటే అసలు ఎన్నికల ఇది ఒక సంతన గొర్రెల బర్రెల ఏంది ఇది పరిస్థితి? రాబోయే రోజు ఇంకెట్లా ఉండబోతుంది? ఇది ఎవరు పట్టు సాధించగలుగుతారు? పట్టు అంటే అధిష్టానం అంటే ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. ఇప్పుడు అధిష్టానం చేతిలో కూడా లేకుండా అయిపోయింది. అందుకే ఈ హంగొచ్చిన చోటల్లా కాంగ్రెస్ వాళ్ళతో కలిసిపోవడం, బీజేపీ వీళ్ళతో కలిసిపోవడం, బీఆర్ఎస్ వాళ్ళతో ఎందుకు కలిసిపోయినరు అంటే ఇగో వాళ్ళు మనం కలవకపోయినా వాళ్ళు కలిసిపోతారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితులకు తావులేని ఒక సిద్ధాంతపరమైనటువంటి ఒక క్రమశిక్షణతోని ప్రజలకు ఒక మంచి సందేశం. ఈ రాజకీయ పార్టీలు అంటే వాళ్ళు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా అదే విధంగా ఉంటారు అనేటువంటి సందేశాన్ని ఇచ్చే విధంగా ఈ రాజకీయాలు ఉండాలి, ఆ విధంగా కొనసాగాలనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ బొత్స శ్రీనివాస్ గారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ వైపే మాట్లాడకుండా కొంత బ్యాలెన్స్గా మాట్లాడారు, పొలిటికల్ అనలిస్ట్గా మాట్లాడారు. సో మరి ఎందుకని సరే ఒకసారి పవన్ మల్లాది గారితో మాట్లాడదాం. పవన్ గారు నమస్కారం సార్. నమస్తే. మొత్తానికి బొత్స శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ బీజేపీ సహకరించింది కరీంనగర్లో అనే అంశంలో మరి తీవ్ర స్థాయిలో దాన్ని వ్యతిరేకిస్తారనుకున్నాం, కానీ ఆయనలో కొంత మరి ఆవేదన కనిపిస్తుంది ఎన్నికల తీర్పు పట్ల. అదే క్రమంలో కొంత మరి వైరాగ్యం అంటే బీఆర్ఎస్లో ఇది
మొదట అందరిలో ఉందా, మరి కేవలం బచ్చు శ్రీనివాస్లో ఉందా? కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మీరే చెప్తారు. ఇది వైరాగ్యం కాదండి, ఇది సినిమా. ఇది ఏంటంటే బేసిక్గా నేను అన్నను చాలా ఏళ్ళ నుంచి ఎదుగుదును. టీఆర్ఎస్ పార్టీలో పాపం కష్టపడి పనిచేస్తా ఉన్నారు, కానీ చూడండి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు ఎంత ఇమ్మోరల్ గా ఉన్నాయి. బత్సీన కూడా చాలా సార్లు డిబేట్లలో అక్కడిక్కడ కలిసినప్పుడు డిస్కస్ చేస్తాము. కొంచెం ప్రోగ్రెసివ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఇటువంటి పాలిటిక్స్ అనేవి నచ్చాయి. కాకపోతే ఏం చేస్తాం సార్, ఇప్పుడున్న సొసైటీ అట్లా తయారైపోయింది. ఇవాళ ఎప్పుడు ఎవడు ఇప్పుడు అన్నట్టు టికెట్ రావడానికి ఒక ఎంక్వైరీ, టికెట్ వచ్చిన తర్వాత గెలిపించుకోవడానికి ఒక కష్టం, గెలిపించుకోవాలి నిలిపించుకోవాలి, ఎందుకంటే బయట బస్సులు రెడీగా ఉన్నాయి. ఇది అంతా దీన్ని మనం అంటే మనము ఒక మోరల్ వాల్యూస్ ఉన్నోళ్ళుగా వ్యక్తులుగా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను ఏదో చేయాలని అనుకున్నాం, కానీ ఇవాళ ఒక్క వ్యక్తితోని వ్యవస్థలు చేంజ్ అయ్యే పరిస్థితి లేదండి. ఎందుకంటే ఇవాళ చూస్తే ఇంతకుముందు నేను పేపర్ చదువుతాను, కాళేశ్వరంలో పనిచేసినటువంటి ఇంజనీర్లు ఒక్కొక్కళ్ళ ఆస్తుల విలువ 600 కోట్ల రూపాయలకు చేరిందంట. అంటే ప్రభుత్వ ఉద్యోగులే దిగజారి ప్రభుత్వ ఖజానాను, ప్రజల ఖజానాను దోచుకుని ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉంటే, ఇవాళ రాజకీయ నాయకులు దొంగలు కాదండి. రాజకీయ నాయకుల కంటే ఎక్కువ అంటే చెప్పాలంటే బాధగా ఇబ్బందిగా ఉంది. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ టు సే, బట్ రాజకీయ నాయకుల కంటే పెద్ద దొంగలు ఈ ప్రభుత్వ నాయకులు అయిపోయారు. ఎందుకంటే వీళ్ళు 5 ఏళ్ళు వస్తారు పోతారు, మేము పర్మనెంట్ ఉంటాం కదా అనేటువంటి ఆలోచనలు పెరిగిపోయినాయి. ఇప్పుడు దాంట్లో ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఒక వ్యవస్థ అయిపోయింది. ఇప్పుడు ఈ కీడు ఎంత దూరం బాకింది అంటే ఆఖరికి థర్డ్ ఎస్టేట్ అయినటువంటి జ్యుడిషియరీకి కూడా బాకింది. జ్యుడిషియరీలో వచ్చేటువంటి ఏవైతే రివ్యూస్ ఉన్నాయో, పిటిషన్స్ ఉన్నాయో, అక్కడ జరిగేటువంటి జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా విచిత్రంగా వస్తున్నాయి ఒక్కోసారి. అంటే వీటికి అంతి ఆది అదుపు లేకుండా ఉంది. కాబట్టి ఎక్కడో ఒక ఈ సిస్టమ్ అయితే క్లెన్స్ కావాలి. మరి దాన్ని భగవంతుడా లేకపోతే ఈ ప్రకృతి చేసుకుంటుందా, అదైతే చేసుకుంటుంది. కానీ ఇవాళ మాత్రం మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ 5 మేయర్ స్థానాలు, 81 చైర్పర్సన్లు మాత్రం బాగానే గెలుచుకుంది. మాకు చాలా సంతోషం. కరీంనగర్ విషయానికి వచ్చినప్పుడు అన్న బాధపడుతున్నాడు. కరీంనగర్ విషయానికి వచ్చినప్పుడు నేను చెప్తా, నేను కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్స్కి పనిచేసిన అక్కడ. కరీంనగర్ పార్లమెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే నేను కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని నేను హ్యాండిల్ చేసిన. జనరల్గా కరీంనగర్ నియోజకవర్గానికి పార్లమెంట్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి ఓట్లు 35,000 ఓట్లు, 36,000 ఓట్లు. నేను కూర్చొని కట్టబట్టుకొని అక్కడ మా వాళ్ళందరినీ పనిచేస్తే మాకు 67,000 ఓట్లు వచ్చినాయి. మేము 67,000 ఓట్లు వచ్చిన తర్వాత అంటే ఇది నేను జరిగింది లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్లో. అప్పుడు నేను బండి సంజయ్కి చాలా వరకు మంచిగా గట్టిగా నీళ్ళు తాగిపించిన అక్కడ. తర్వాత మేము మళ్ళీ మా బ్యాక్ టు హెడ్ క్వార్టర్స్ రావడం వచ్చింది. కరీంనగర్ రాజకీయంలో మేము పెద్దగా ఏలుపెట్టలేదని ఇవాళ మళ్ళీ అక్కడ కొంచెం పరిస్థితి తగ్గినట్టుంది. కానీ ఎక్కడైతే ప్రజలు నిజంగా కరెక్ట్ అయిన పార్టీలకు ఓటేయాలి, ప్రజల లోపల కొంచెం మంచి చెడు ఇప్పటికి ఉందండి, తప్పేం లేదు. కాకపోతే కొంచెం ప్రలోభాలకు లొంగిపోతున్నారు సీనన్న. నేనేమంటే ఇప్పుడు 2-3 రోజులలో నేను ఈ మున్సిపల్ ఎలక్షన్స్ చేసిన తర్వాత చూసిన ఒక ఆమె 8 కోట్ల రూపాయల బిల్స్ పే చేసింది. సర్పంచ్ టికెట్ కోసం 2 కోట్ల 3 కోట్లు పెట్టినా కూడా గెలవలే, ఎలక్షన్ గెలవలే, మున్సిపల్ ఎలక్షన్ గెలవలే. అంటే డబ్బుకు అంత ప్రాధాన్యత ఇయ్యలే ప్రజలు. 2 ఇవాళ కుక్కర్లు ఇచ్చిన వాళ్ళు, చీరలు ఇచ్చిన వాళ్ళు, పైసలు ఇచ్చిన వాళ్ళు పోయి నీకు ఎన్ని పైసలు ఇచ్చినా అన్ని పైసలు ఇచ్చినా ఇచ్చే నాకు ఓటే లేదని అడకచ్చుకునే పరిస్థితులు కూడా చూస్తున్నాం. అంటే కంటెస్ట్ చేసే అభ్యర్థులలో మార్పు వస్తుంది, ఇచ్చే అభ్యర్థులలో తీసుకునే ఓటర్లలో కూడా మార్పు వస్తుంది. మార్పు ఎందుకు వస్తుంది అంటే, ఎందుకు చెప్తున్నా సీనన్న అంటే ఇది అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయంగా, ఇది ఒక సొసైటీకి సంబంధించిన. మనం పొలిటికల్ ఉన్నోడు ఈజ్ అ ప్రొటెక్టర్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ అండ్ దిస్ కల్చర్. ఈ రాజ్యాంగాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి వాటిని కాపాడేటువంటి బాధ్యత పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి వరకు ఉంటుంది. కానీ ఇవాళ డబ్బులు కోట్ల రూపాయలు పెట్టి ఇంతకుముందు సీనియర్ అన్నట్టు 100 కోట్లు ఉన్నాయా, 50 కోట్లు ఉంటేనే నీకు రాజకీయంగా టికెట్ ఇస్తాం, నీ కులబలం ఏంది, నీ అంగబలం ఏంది, ఇటువంటి వాటిలో బేరేజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఏదో ఒకనాడు దీంట్లో మార్పు వస్తుంది. మళ్ళీ మంచోళ్లను పార్టీలు కానీ ప్రజలు కానీ ఎత్తుక్కుంటూ వచ్చి ఓటేసేటువంటి పరిస్థితి కూడా వస్తుంది అని నేను మీ సందర్భంగా మా సీనియర్ కూడా కొంచెం ఊరటనిచ్చే మాటలు చెప్పాలని అనుకున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి దేవికి వాసుదేవరావు గారు నమస్కారం. మొత్తానికి కరీంనగర్లో పట్టు సాధించారు, కానీ నిజామాబాద్లో ఎందుకు ఆ పట్టు విడిపు ఎందుకు అనిపించింది? అక్కడ ఇక్కడ కేవలం 3-4 అభ్యర్థులు అవసరం ఉండే. సో 2 కార్పొరేషన్లో కూడా మీరు కొంత అంటే నిజామాబాద్లో కూడా మేయర్ బీజేపీ అయితే ఆ ఉత్తర తెలంగాణలో బీజేపీ పట్టు ఉండేది కదా, ఎందుకని అక్కడ పట్టు విడుపు జరిగింది? ఏం చెప్తారు?
ముందుగా 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్యానెల్లోని తోటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, 2-3 విషయాలు, ఎందుకంటే చివరిగా నాకు ఎలాగూ 4వ వాడిగా అవకాశం వచ్చింది మాట్లాడడానికి. సో పెద్దలు శ్రీరామన్ గారు కొన్ని విషయాలు చెప్పారు, చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా ఆయనే చెప్పారు. వాళ్ళు ఈ మొత్తం ఎన్నికలకు సంబంధించింది ఏ విధంగా అర్థం చేసుకోవాలో నా ముందున్న ముగ్గురు చాలా స్పష్టంగా చెప్పారు. ఒకటి త్రిముఖ పోటీ. ఇది త్రిముఖ పోటీ అనే దానికంటే కూడా ఇట్ ఈస్ ఏ బీజేపీ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్. ఈరోజు మీరు చూస్తుంటే కరీంనగర్లో కూడా బీఆర్ఎస్ ఏదో బీజేపీకి అనుకూలంగా ఉంది అని అంటున్నారు, కానీ అక్కడ వేరే చేయడానికి కూడా ఏం లేదు. అక్కడ ఇంకేమన్నా చేస్తే పరుగు పోతుంది. బీఆర్ఎస్ ఇంకేదన్నా చేస్తే వాళ్ళ పరుగు పోతుంది తప్పితే దానివల్ల లాభం కూడా ఏం జరగదు బీఆర్ఎస్కి. ఒక తెలివిగల స్టెప్ ఏదైనా తీసుకుంది బీఆర్ఎస్ అంటే అది అబ్స్టెన్ ఫ్రమ్ ది ఓటింగ్. దాన్ని ఎవరికి కావాల్సిన వాళ్ళు ఆ విధంగా నిజంగా మీరు చెప్పండి. సరే బీఆర్ఎస్ పోటీ అక్కడ నిలబెట్టింది క్యాండిడేట్ ఏమవుతుంది చెప్పండి. అందరం చదువుకున్న వాళ్ళు, అందరం ఈ నెంబర్స్ గేమ్ తెలిసిన వాళ్ళం కదా. బీఆర్ఎస్ అక్కడ ఎస్ అన్నా నో, ఎవరికి ఎస్ అన్నా ఎవరికి లేదు, వాళ్ళ క్యాండిడేట్ పెట్టాలి. కాబట్టి ఒక తెలివిగల నిర్ణయం తీసుకొని ప్రజల దగ్గర మళ్ళా, ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కరీంనగర్లో మరి బీజేపీ ఉన్నప్పుడు ఆ మాత్రం తెలివి రేపు పొద్దున ఇప్పుడు బచ్చు సీనన్న చెప్పారు, ఇంకా ప్రజలు ఇంకా చెదలు కొట్టించుకోకుండా లేకపోతే చీ కొట్టించుకోకుండా ఉండడం కోసం అని చెప్తా. అంత మించి అక్కడ వేరే ఏం లేదు. తర్వాత రెండోది, మీరు అక్కడ పనితీరు గురించి చెప్పారు. పనితీరు గురించి మాట్లాడితే ఈ రోజున మా ఎంపీల పనితీరు అద్భుతంగా ఉంది. 8 మంది ఎంపీలు కూడా ఎవరికి చేతనైన ఎవరి కాన్స్టిట్యున్సీలో వారు మీరు చూస్తే గమనిస్తే ఎక్కడ కూడా అసలు ఇటు వచ్చిన హైదరాబాద్కే రాలే. మా ఆఫీస్కి పార్టీ ఆఫీస్కి వచ్చిన పాపని వాళ్ళు ఎవరికి వాళ్ళు అక్కడే కూర్చొని వాళ్ళ పార్లమెంట్లో కూర్చొని పని చేసుకున్నారు తప్పితే అందరిని అడిగాం మీరు ఇటు రండి. ఇప్పుడు మా ఖమ్మం లాంటి దగ్గర రిప్రజెంటేషన్ లేదు, నల్గొండ రిప్రజెంటేషన్ లేదు. మేము రాము, ముందు మా పని రేపు పొద్దున మా పని తీరు మేము చూపించుకోవాలి, మా కాన్స్టిట్యూషన్ గెలిపించుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా ఉంటే మిగిలిన చోట రామచంద్రరావు కావచ్చు, మిగిలిన వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో మిగిలిన నాయకులందరూ పనిచేయడం జరిగింది. అదేవిధంగా రామచంద్రరావు అందరూ చెప్పారు, అది బయట నుంచి చూస్తే అలాగే అనిపించాం. ఎందుకంటే మనం చూసేది నెంబర్లతో చూస్తాం కాబట్టి. ఇందులో అంటే 34 మార్కులు వచ్చినా ఫెయిల్ అయినట్టు, 35 మార్కులు వస్తేనే పాస్ అయినట్టు. కాబట్టి ప్రజలకి అంటే బయట నుంచి చూసే వాళ్ళకి కేవలం ఎన్ని ఓట్లు వచ్చినాయి లేదా ఎన్ని మున్సిపాలిటీలు వచ్చాయి అనేది ప్రామాణికత కాబట్టి చెప్పడం తప్పలేదు. కానీ ఈ రోజున వారు ఇంకో మాట కూడా చెప్పారు, శ్రీరామన్ చెప్పారు, వీళ్ళందరినీ నలిగిపోవట్లే, వీళ్ళందరినీ ఒక లైన్లో తీసుకొచ్చే రామచంద్రరావు. ఎందుకంటే అందరూ అంటే జైంట్స్. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉన్న ఈ మీరు ఎవరైతే 4-5 పేర్లు ఉన్నాయో వాళ్ళు పూర్తిగా తమ జీవిత కాలాన్ని ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి, దేశం కోసం, ధర్మం కోసం అర్పించిన మనుషులు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళకు ఒక వర్కింగ్ స్టైల్ ఉంటుంది. ఆ వర్కింగ్ స్టైల్ని అందరినీ సమన్వయం చేసుకుంటూ ఇది ఓన్లీ కేవలం వారు మన పంచాయతీ ఎన్నికలు, తర్వాత ఇది 2వ ఎన్నికలు కాబట్టి ఇది ఆర్గనైజేషన్గా ఇది వేరే కాంగ్రెస్ లాగానో లేకపోతే బీఆర్ఎస్ లాగా ఉండదు. కాబట్టి ఇట్ మే టేక్ ఫర్దర్ మోర్ టైం. అంతేగాని వారిని మాత్రం ఈ రోజున అధిష్టానం తీసుకొచ్చి పెట్టింది అంటే అంత ఆషామాషి కాదు. ఆయన మెత్తగా కనబడుతున్నాను లేదా ఒక సౌమ్యుడను అని చూస్తే పొరపాటు. రేపు పొద్దున రానున్న రోజులు ఇప్పుడు ఏ విధంగానైతే చక్రం తిప్పారో, ఏ విధంగానైతే ప్రతి దగ్గర అసలు ఓటు సింగిల్ అసలు నిలబడే పరిస్థితి లేని మున్సిపాలిటీలో నిలబడి క్యాండిడేట్ దొరకని వార్డులలో కూడా ఈ రోజున ఖమ్మం వరకు వస్తే కూడా మేము 118 వార్డులు 120 వార్డులుంటే మున్సిపాలిటీల్లో 100 వార్డులలో బీజేపీ నిలబడింది, 98 వార్డులలో బీఆర్ఎస్ నిలబడింది. 98లో బీఆర్ఎస్ నిలబడింది, 100 వార్డులలో బీజేపీ నిలబడింది. దాని అర్థం ఏంటి? తర్వాత ఎక్కడ పోటీ చేసిన ఏ వార్డులో కూడా రీజనబుల్గా, అంటే మీరు చెప్పారు త్రిముఖ పోటీ ముందే చెప్పారు కాబట్టి రీజనబుల్గా వచ్చినాయి. అంటే ఒకటి ఎవరు ఏమన్నా ఒప్పుకోకపోయినా భారతీయ జనతా పార్టీ డబ్బుల వ్యవహారంలో మిగిలిన పార్టీలతో అయితే చాలా వెనకబడింది. అందరూ మేము కూడా ఒప్పుకుంటాం. కాబట్టి ఏ డబ్బుల ప్రభావం లేకుండా మరి ఈ రోజున మీరు తీసుకోండి, డేటా తీసుకోండి. ఈ రోజున ఏ కార్నర్ అయినా సరే మీరు ఓన్లీ నార్త్ తెలంగాణ బీజేపీ ఉంది, మిగిలిన లేదంటున్నారు కదా. ఇప్పుడు సౌత్ తెలంగాణ మిగిలిన అన్ని చోట్ల చూడండి, ఎక్కడ పోటీ చేసిన ప్రతి వార్డులో కూడా, ప్రతి కార్పొరేషన్ డివిజన్లో కూడా ఈరోజు
గౌరవప్రదమైన ఓట్లు వచ్చిందంటే దాని నాయకత్వం రామచంద్రరావు నాయకత్వం, భారతీయ జనతా పార్టీ యొక్క నీతి నిబద్ధత, నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం, అందులో ఎటువంటి డౌట్ లేదు. తర్వాత రామచంద్ర గారు మంచి నాయకుడే కానీ ఆయన బతకనీయరు లేని పార్టీలో. బ్రాహ్మడు కదా, సౌత్ కదా, ఆయన ఏడ బతకనిస్తారు? మీదంతా అగ్రకులాలకి సంబంధించినటువంటి పార్టీ. ఆయన్ని బతకనీయరు, ఆయనది నడవదు, ఆయన ఇట్టనే ఉంటది. మీరు నిజామాబాద్ లో అయిపోతుంది. మీ దగ్గరికి వస్తున్నా, తొందరపడమాకండి. అంటే మీరు మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టం, చాలా ఓపికన్నాను. కామెంట్లు చేసి మొదలు పెడితే మీరు తట్టుకోలేరు కూడా. ధర్మం కోసం బాగానే ఉంది కానీ దాంతో మీరు చెప్పిన కథలను తిన్నా కదా, ఒక్క నిమిషం ఓపిక పట్టాలి కదా. ఇప్పుడు అన్నాం కదా, చాలా గౌరవప్రదంగా, చాలా హుందాగా ఉండాలన్నప్పుడు మీరు హుందాగా ఉంటే బాగుంటుంది. నా నాయకుడి గురించి మీ నాయకుడు ఎక్కడి నుంచి వచ్చిందో మీరు తెలుసుకోండి. ఫస్ట్ మీ నాయకుడు ఎక్కడి నుంచి వచ్చిండో, పేగులు తీస్తా అటువంటి కావాలంటే ప్రజలు తెలుసుకుంటారు. ఒక్క నిమిషం ఓపిక పట్టాలి. పద్ధతిగా నడుస్తున్నప్పుడు పద్ధతిగా నడుస్తుంది, ఒక పద్ధతిగా నడుస్తుంది, పద్ధతి ఉంటే బాగుంటుంది. లేదు నన్ను కూడా పద్ధతి తప్పాను అనుకోండి. పార్టీ యొక్క శక్తి వస్తున్నాను, మీ దగ్గరికి వస్తున్నా. ఒక నిమిషం ఉండు బ్రదర్, నేను తొందరపడమా వస్తాను. తర్వాత బిఆర్ఎస్ గురించి చెప్తారన్న బస్సీన్ అన్న. అసలు వ్యవస్థలను పాడు చేసింది బిఆర్ఎస్ పార్టీ. అంటే కాంగ్రెస్ అంటే అమ్మ బాబులాగా కాంగ్రెస్ చేసిన 10 రెట్లు పాడు చేసింది. అరే గత ఎన్నికలలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ వాహనాల్లోనే డబ్బులు వెళ్ళి, అందులో ఎటువంటి డౌట్ లేదు, ప్రతి ఒక్కరు ఒప్పుకునేది. ఆ స్థాయికి వ్యవస్థను దిగజారిస్తే ఇప్పుడు మళ్ళా పవన్ గారు చెప్తున్నారు కాంగ్రెస్ గురించి. ఇంకా వాళ్ళ పార్టీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నిన్నగాక మొన్న ఎన్నికలకి 2 రోజుల ముందు ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ నెంబర్ 2 అని చెప్పుకుంటూ, తర్వాత మూడు మంత్రి శాఖల్ని నిర్వహిస్తూ సిగ్గు శరం లేకుండా ఒక ఆడియో కాన్ఫరెన్స్ కాల్ పెట్టి మరీ టీజీఓ నాయకులు, టీఎన్జిఓ నాయకులతో ఒక కాన్ఫరెన్స్ పెట్టుకొని వాళ్ళైతే ఎంత మొన్నటిదాకా మనం అనుకున్నాం అంటే పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, పోలీస్ వ్యవస్థను వాడుకొని ఎన్నికల్లో డబ్బులు పంపగలరు కాబట్టి వేరే చేస్తాం అనుకున్నాం. కానీ ఇప్పుడు రెవెన్యూ అంటే మొత్తం ప్రభుత్వ వ్యవస్థ మొత్తాన్ని, అది వాళ్ళ గొప్పతనం. అంటే వాళ్ళకి అటువంటి నాయకుడు కావాలా? ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పేగులు తీస్తా, నరాలు తీస్తా, కాలేసి తొక్కుతా, అటువంటి నాయకులు వాళ్ళకి కావాలి. మా దగ్గర మేము పేగులు తీయం, నరాలు తీసే పరిస్థితి మాకు అవసరం లేదు. మేము ప్రజల పరిపాలన కోసం వచ్చాం. దాంట్లో ఎంత దారుణం అంటే వాళ్ళు ఎదిలాపురంలో 32 డివిజన్లు ఉంటే ఒక్కొక్క డివిజన్ లో ఎంతమంది టీజీఓ నాయకులు ఉన్నారు, రిటైర్డ్ వరుస లెక్కిస్తున్నారు వాళ్ళు. 32 మీకు కావాలంటే ఆడియో ఫైల్స్ వచ్చినాయి, మొత్తం అన్ని బయట సర్క్యులేట్ అవుతున్నాయి, ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ కూడా వచ్చింది. అది వాళ్ళు ఏం చెప్తున్నారంటే టీజీఓ నాయకులు, అన్నా నీకు బంగారు పనులు తెచ్చి పెడతామని చెప్తున్నారు. ఇక వీళ్ళు రాజకీయం మాట్లాడుతున్నారు. అంటే వ్యవస్థలను ఏ విధంగా పాడు చేసి ఈరోజు ఈ మాటలు మాట్లాడడానికి అది దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. అది ఈరోజు ఇప్పటికీ మేము కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వరకు కూడా ఆ యొక్క టీజీఓ నాయకుల మీద చర్య తీసుకున్న పాపాను పోలేదు. తర్వాత మీరు ఇంకోటి చెప్పారు, మరి కరీంనగర్లో చేశారు కానీ నిజామాబాద్లో చేయలేరు. ఇప్పుడే నిన్న మా రామచంద్ర గారు కూడా చాలా స్పష్టంగా ఇచ్చారు. అక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంది నిజామాబాద్లో. దగ్గర 52%, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, లెట్ మీ జస్ట్ నిజామాబాద్లో ఈ రోజున 41.27% ఈజ్ ది ముస్లిం పాపులేషన్. 41.27% ముస్లిం పాపులేషన్. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఏ విధంగా చెప్పింది కదా మా అలయన్స్ పార్ట్నరు, మా అలయన్స్ పార్టీ అని చెప్పి నిజామాబాద్ ఆ విధంగా తీసుకొని వచ్చి ఈ రోజున భారతీయ జనతా పార్టీ మీద దుమ్మెత్తి పోసే పార్టీలన్నీ కూడా చేసేయన్ని మత రాజకీయాలు. ఆ ఇంకోటి కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం నేను మా రామచంద్ర చెప్పారు, ప్రెస్ మీట్లో చెప్పారు. 4 గోళ్ళు ఎందుకు ఈ విధంగా ఇంత పాపులేషన్ పర్సంటేజ్ ఎందుకు పెరుగుతుంది, ఏ విధంగా పెరుగుతుంది అంటే ఎక్కడ వ్యవస్థలు ఫెయిల్యూర్ ఉంది, ఎక్కడ ఈ బంగ్లాదేశీలు, రోహింగ్యీలు ఎక్కడి నుంచి వస్తున్నారు, వీళ్ళందరికీ డబల్ ఓట్లు ఉన్నాయా, లేకపోతే ఖమ్మంలో ఉన్న వాళ్ళు ఇక్కడ 2వ ఓటు, ఇట్లా రకరకాలుగా ఈ రోజున ఏ విధంగా చెప్పారు కదా వాళ్ళ నాయకులు ఎట్లా ఉంటారండి, మా నాయకుల గురించి చెప్పారు, ఆ నాయకులు ఎలా ఉంటారు. కాబట్టి అన్ని రకాలుగా వాడి ఈ రోజున ఈ యొక్క ఎన్నికల్లో గెలవడం అనేది, అంటే నిన్న ఒక ఆయన చెప్పారు, కాంగ్రెస్ ఆయన ఒక ఆయన చెప్పాడు, అన్న ఇంతకుముందు
క్లాస్లో అట 90 మార్కులు వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, రెండో ఆయనకి 2 మార్కులు వచ్చినాయట, రెండో పరీక్షలు రెండో ఆయనకి 4 మార్కులు 100% వచ్చింది అనుకుంటున్నారు బీజేపీ అని చాలా ఎద్దేవిగా మాట్లాడి. నేను చెప్పిన, నువ్వు కాపీ కొట్టి పేపర్ లీక్ చేసి నువ్వు పాస్ అయితే నువ్వు కూడా జబ్బలు జరుచుకుంటే ఏం చేస్తాను నేను. సరే నిన్ను మొత్తం ఏ విధంగా అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒకటే మినహాయింపేం కాదు, ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి బయటపడింది కాబట్టి అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి, అన్ని జిల్లాల్లో అదే పరిస్థితి. అధికారులను అడ్డం పెట్టుకొని ఈ యొక్క టీజీ నాయకుల డాక్టర్ ఏలూరు శ్రీనివాసరావు ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నాడు. ఆయన బీఆర్ఎస్లో ఉండి ఆయనతో పోవాడాజయ్యతో కొన్ని రోజులు సంసారం సాగించి ఆ తర్వాత ఆయనతో గొడవ పడితే ఆయన కేసులు పెట్టి లోపల అరెస్ట్ చేయించిన పరిస్థితి. ఆయన మళ్ళీ కాంగ్రెస్ జంప్ అయిపోయింది. వీళ్ళని అడ్డం పెట్టుకొని మీరు అధికారంలోకి వస్తూ మీరేదో పెద్ద గొప్పగా మేము చేసామని చెప్పు, లేకపోతే మమ్మల్ని చూసి ప్రజలు ఓట్లు వేశారనుకునేది. అరే మొత్తం దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించింది. ఇక మిగిలినవి మన అదృష్టం దురదృష్టం మరి ఏదనుకోలే తెలియదు, కానీ అటు కర్ణాటక గాలి నుంచి మనకు ఆంధ్రాకి తగిలింది, ఒక హిమాచల్ ప్రదేశ్ అక్కడ ఉంది. ఈ తప్పితే ఇంకెక్కడ లేని పార్టీ అది. ఈ రోజున అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపల్ బాడీస్లో గెలవంగానే ఏదో మొత్తం ఇక మేము అది మొత్తం చరిత్రను రాస్తామను, లేకపోతే మొత్తం దేశ ముఖాన్ని మారుస్తామను. అది కూడా మీ సొంత నాయకుడు కాదు, మీరే చెప్తున్నారు, మీ సొంత నాయకుడు కాదు, వేరే పార్టీ నుంచి నాయకుడు మీరు పెట్టుకున్నారు, పార్టీ అధ్యక్షుడిని పెట్టుకున్నారు. తప్ప అది మీ అంతర్గత విషయం, మాకు సంబంధం లేదు. మీరు ఎవరిని తెచ్చి పెట్టుకుంటారో ఎవరిని పెట్టుకుంటారు. కాకపోతే ఏంటంటే మీరు అంటే వాపు చూసి బలుపు అనుకుంటున్నారు. ఇది కేవలం ఈ పొంగు కొన్ని రోజులు ఉంటుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్పాము మేము. ఇది పొంగే తప్పితే ఇది నిజమైన బలము కాదు. తర్వాత ఈరోజు మీరు చెప్తున్న నాయకులందరూ కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులే. మా తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు, మన పెద్ద వీడియో, అసలు మామూలు వీడియో కాదు. మా ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ ముస్లిం లేకపోతే కాంగ్రెస్ఏ లేదు, మీ దయ వల్ల బతుకుతుంది, అసలు కాంగ్రెసే మీది. మీ ఎగ్జాక్ట్ వీడియో, దీన్ని నేనేమి ఎగ్జాగరేట్ చేయట్లేదు, సేమ్ వీడియో. కాంగ్రెస్ అంటే ముస్లింది కాబట్టి ఆ విధంగా ఈ ముస్లింలు కూడా ఎవడు అధికారంలో ఉంటే వాడిని లొంగ తీసుకుంటారు. నేను చెప్పి పంచం చేరటం మారిపోయింది, వాళ్ళ స్టైల్ మారింది. లొంగ తీసుకొని రేప్ చేసినట్టే. ఒకప్పుడు బీఆర్ఎస్ ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నారు. ఈ రాజకీయాలు చాలా ఈ హిందువులకు కానీ భారతదేశానికి కానీ చాలా డేంజర్ బిల్స్ ఇవి. ఈ రోజున మన అర్బన్ లోకల్ బాడీస్లో మనం ఏదైతే పాపులేషన్ పర్సంటేజ్ పెరుగుతుందో అది కూడా ఒకసారి చూసి మీరు పార్టీలకు అతీతంగా ఒకసారి ఆలోచిస్తే రేపు పొద్దున బంగ్లాదేశ్ లో మనం హిందువులకి ఏ విధంగా ఊచకోతకు వస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు రోజుకొకళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇక్కడ మనం మానవ హక్కులను మాట్లాడతాం, ఇక్కడ ఏదైనా ఒక ముస్లిం జరిగితే మానవ హక్కులను మాట్లాడతారు. మరి అక్కడ జరిగితే మానవ హక్కులు కాదేమో, అక్కడ మన హిందువులు కాదేమో. నాలాగా అప్పుడు అన్డివైడెడ్ భారతదేశంలో ఉన్నప్పుడు మన స్వతంత్రం ముందు మన అన్నదమ్ములే బంగ్లాదేశ్లో ఉంది, మన అన్నదమ్ములే పాకిస్తాన్లో ఉంది. కాబట్టి వాళ్ళ గురించి కూడా ఆలోచించారు. రేపు పొద్దున్న నీ ఇంట్లోకి వచ్చే వరకు, నీ ముట్టి కిందకి నీళ్ళు వచ్చే వరకు కూడా మనం పట్టించుకోకపోతే తర్వాత మనం రక్షించేవాడు కానీ మన అయ్యో పాపం అనేటోడు ఉన్నాడు. నీకు సిగ్గుండాలా, నీకు ఏమాత్రం కళ్ళు నిద్రపోయావని మనని నలుగురు అవహేళన చేస్తారు తప్పితే మనల్ని ఎవడు కూడా కనీసంగా మర్యాద ఇచ్చి సరే అయ్యో పాపను దొరకనని చెప్పి సందు తెలియజేస్తూ. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలలో నైతికంగా గెలిచింది. మేబీ మాకు ఒక కార్పొరేషన్ రావచ్చు, 2 మున్సిపాలిటీ రావచ్చు, కానీ నైతికంగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఖచ్చితంగా కూడా ఇంకా ముందు వచ్చి ఏ ఎన్నికలైనా సరే మా యొక్క పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ప్రజలు కూడా అర్థం చేసుకుని ప్రతి ఒక్క ఎన్నికల్లో చాలా క్లారిటీగా ప్రజలకు అర్థమవుతుంది. ఇందాక పెద్దలు కూడా చెప్పారు, కుక్కర్లు ఇచ్చి లేదా డబ్బులు ఇప్పుడు తీసుకుంటున్నారు, లేదా మీ కుక్కర్లు మాకు అక్కర్లేదు రోడ్డు మీద అంటే జనంలో కూడా చైతన్యం వస్తుంది, ఇంకా వస్తుంది. ఇది టైం పడుతుంది. ఇదేదో మనం ఒక టాబ్లెట్ వేయగానే పెయిన్ కిల్లర్ వేయగానే ఇంగ్లీష్ మందుల్లా కాదు, ఇది ఆయుర్వేదం లాంటిది. భారతీయ జనతా పార్టీ ఆయుర్వేదం లాంటిది, హోమియోపతి లాంటిది. ఇంగ్లీష్ మందులా వెంటనే ఓవర్ నైట్ ఇంజక్షన్లు ఇచ్చేస్తేనో లేకపోతే పనిచేసేది కాదు. తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ వచ్చే ఏ ఎన్నికలైనా సరే ఇంతకంటే బెటర్ పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది. రానున్న రోజుల్లో అందరికీ ఎవరి స్థానాలను కూర్చోబెట్టి మరి మీరు చాలా ముఖ్యంగా మీరు ఇందులో ఆలోచించుకోవాలి. త్రిముఖ పోటీ కాంగ్రెస్ ఏం బట్టకాల్చి చేస్తుంది ఏమనంటే బీఆర్ఎస్ బీజేపీ అట్లా అనుకుంటే మరి ఇద్దరం కలిసి పనిచేస్తే ఈ పార్టీకి ఎక్కడికి వెళ్ళిపోవాలం కదా. ఎక్కడెక్కడ మీరు అండర్స్టాండింగ్ పెట్టుకుంటే ఈరోజు కాంగ్రెస్ నామరూపం ఉండేది కాదు. త్రిముఖ పోటీ వల్లనే అన్న పెద్దలు శ్రీరామ్ గారు కూడా చెప్పారు, త్రిముఖ పోటీ వల్లే మేము స్టిల్ వి ప్రూవ్డ్ వేర్ మా కెపాసిటీ ప్రూవ్ చేసాం. ముందు కూడా ఇంకా మంచిగా ఉంటుందని ఆశిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ. త్వరగా శ్రీరామ్ గారు చెప్పండి. సో బండి సంజయ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా కరీంనగర్లో ఒకటైపోయాయి. దీంట్లో వాలంటైన్స్ డే 14th
ఫిబ్రవరి 14th రోజున ఒక కార్టూన్ కూడా వచ్చింది, మీరు చూశారనుకుంటా. మధ్యలో అసదుద్దీన్, లెఫ్ట్ రైట్ రేవంత్ రెడ్డి, అదే క్రమంలో కేసీఆర్. ఒక కార్టూన్ వచ్చింది, బాగా సంచలనం సోషల్ మీడియాలో. అంటే బీజేపీ ఈ రకంగా ప్రచారం చేయడం సరే, కరీంనగర్లో తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు చేయొచ్చు, కానీ కాంగ్రెస్ను బీఆర్ఎస్ నిన్న కలిస్తే ఖచ్చితంగా కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేది. సో అవకాశవాదం అనేది ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటుంది. సో దీంట్లో ఎందుకని ఈ పొత్తు కొంత నిజంగానే జరగాల్సి ఉండేనా? సో ఇందాక వాసుదేవరావు గారు చెప్తున్నారు, సో భారతీయులు, మరి మన దగ్గర ఉన్న వాళ్ళంతా భారతీయులు, దీంట్లో ముస్లిం జనాభా ఎక్కువ ఉంది కనుక మాకు అక్కడ ఓటమి అని అంటున్నారు. సో ఇప్పుడు బీజేపీ ఇంకా మరి ఇప్పుడు 12 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఇంకా ఈ హిందుత్వం అని చెప్పడం కావచ్చు, దాంట్లో మరి ముస్లింలు వేరు చేసినట్టు, అదే క్రమంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంటే ముస్లింలు అనడం. సో ఇవన్నీ రాజకీయాలు ఎటు దారి తీస్తున్నాయి సార్. 79 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇదంతా కొంత ప్రక్షాళన జరగాల్సిన అవసరం లేదా? అంబేద్కర్ గారు రిజర్వేషన్లు 10 సంవత్సరాల నుంటే సరిపోతుందని చెప్పారు. ఇప్పుడు ఇన్నేళ్ళైంది, ఇక్కడ ఏమన్నా మనం ఏమన్నా రిజర్వేషన్లు ఆపేయగలిగామా? అలాగే మనకు అవసరం లేదని మనం సమాజాన్ని నిరూపించుకుందా? లేదు కదా. అట్లానే రాజకీయాలు కూడా ఎవరి అవకాశం వాళ్ళది, ఎవరి అవకాశం కోసం మతతత్వ రాజకీయాలు. కొన్ని చోట్ల మతతత్వ, కొన్ని రాష్ట్రాల్లో మతతత్వ రాజకీయాలు నడుస్తున్నాయి, కొన్ని రాష్ట్రాల్లో కులతత్వ రాజకీయాలు నడుస్తున్నాయి, కొన్ని రాష్ట్రాల్లో అవి రెండు కలిసి నడుస్తున్నాయి. అందువల్ల ఏది అవకాశం ఉంటే అవకాశం వల్ల రాజకీయ నాయకులు ఉపయోగించుకుంటారు. బండి సంజయ్ ఆ మాట అన్నాడంటే అసలు అది ఇంకా చాలా చిన్న మాట. ఇప్పుడు బండి సంజయ్ అసలు ఆ మాట అనగానే మొత్తం మిగతా పార్టీల నుంచి కూడా వచ్చినాయి కదా. బండి సంజయ్ ఆ మాట అనగానే అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిపోయినాయని ఆయన అనగానే బీజేపీను కాంగ్రెస్ కలిసిపోయినాయని కొంతమంది వీడియోలు రిలీజ్ చేశారు. ఇట్లా ఒకళ్ళు కాదు, అన్ని అవకాశాలను ఉపయోగించి అన్ని వీడియోలు అదే 1 గంట 2 గంటల్లో. ఈ రోజు మనకి సోషల్ మీడియా అందుబాటులో ఉంది, గ్రాఫిక్స్ చేసే వాళ్ళు అందుబాటులో ఉన్నారు. ప్రతి పార్టీ వాళ్ళు వెనక ఇద్దరిని కలిపి రిలీజ్ చేశారు. అంటే 3 పార్టీలు ఉన్న దాని వల్ల త్రిముఖ పోటీ వల్ల ఎవరికి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. అదే ఈ రోజు భారతీయ జనతా పార్టీ మతతత్వం ముస్లింలు అని మాట్లాడుతుందంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించి బైన్సాలో 2-3 కార్పొరేటర్లు, ముస్లిం కార్పొరేటర్లు కూడా ఉంటున్నారు. అది మనం మర్చిపోకూడదు, బీజేపీ వాళ్ళు కూడా మర్చిపోకూడదు. బీజేపీ ముస్లింలు గౌకులు తిట్టేస్తే కూడా మళ్ళీ అక్కడ బైన్సాలో ఇప్పుడు కొద్దిగా మార్పు వస్తున్నట్టుంది. ఆ మార్పు వేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మరి ఎనివే, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ముస్లింలకు అనుకూలమైన వ్యక్తే? మీకు తెలిసి నాకు తెలిసిన రేవంత్ రెడ్డి అయితే ముస్లింకి ఏమో అనుకూలమైన వ్యక్తి కాదు ఆయన. కాకపోతే ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్నాడు, కాంగ్రెస్ రాజకీయాల ప్రకారం ఆయన పనిచేస్తున్నాడు. ఒకప్పుడు ఆయన సోనియా గాంధీని ఏమన్నాడు, ఇవాళ సోనియా గాంధీని ఏమంటున్నాడు, ఇవన్నీ రాజకీయాల్లో కామన్. ఈ రోజు ఆయన వచ్చి కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటే కాంగ్రెస్ అని ఏక ముఖ్యమంత్రిగా ఉన్నాయని మాట్లాడుతున్నాడు. ఇంకా నాగేశ్వరరావు గారి సంగతి పక్కన పెట్టండి. నాగేశ్వరరావు గారి సంగతి పక్కన పెట్టి అసలు ముఖ్యమంత్రి అంటాడు అన్నమాట పబ్లిక్ గా, అది కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ లో అంటున్నాడు. ఎలక్షన్ క్యాంపెయిన్ లో అంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? అసలు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుని ఉండాలి కదా. అసలు ముఖ్యంగా అసలు రాకుండా చేయాలి కదా, ఎలక్షన్ క్యాంపెయినింగ్ రాకుండా చేయాలి కదా. అంటే నేనేమంటానంటే మన వ్యవస్థలు అలాగే ఏడిచినాయి, ఎలక్షన్ కమిషన్ అలాగే ఏడిచింది, మన రాజకీయ పార్టీలు అలాగే ఏడిచినాయి. మనం ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే, ఇందాక ప్రజల గురించి కూడా చెప్పారండి, మన పరిస్థితి ఏంటంటే గొంగట్లో ఫోన్ చేస్తూ వెంట్రుకలు ఏరుకున్నట్లాగా అయిపోయింది మన పరిస్థితి. సో అందువల్ల వీళ్ళని నన్ను అన్నాల్సిన పర్లేదు. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఎంత బాధపడుతున్నారు, అలా ప్రతి పార్టీలోనే అందరూ బాధపడుతున్నారు. పైకి మాట్లాడే ఇవన్నీ టీవీలోకి వచ్చి మాట్లాడే మాటలే తప్ప లోపల అందరికీ ఏంటి రాజకీయాలు ఇంత దరిద్రంగా అయిపోయినాయి. ఎవరిని చూసి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తక్కువ అనుకుంటానండి. భారతీయ జనతా పార్టీలో మీరు అకౌంట్లు, మీ అకౌంట్ లో ఎంత ఉంది, మీరు ఎంత ఖర్చు పెట్టరు అనకుండా ఎక్కడ ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు కాదు, మన అసెంబ్లీ ఎన్నికల్లో నేను దగ్గర చూశాను మొత్తం వ్యవహారం ఏం జరుగుతుందని. క్లియర్ గా అసలు నేను చెప్పిన 3 గ్రూపుల వారీగా ఎవరికి వాళ్ళు కొంత వసూలు చేసుకోవడాలు, ఇవన్నీ నాకు బీజేపీలో నాకు తెలియని విషయం అంటే లేదు. కాబట్టి ఏంటంటే ఎవరు తక్కువ వాళ్ళు కాదు, ఇందులో ఎవరు తక్కువ వాళ్ళు కాదు. అందువల్ల ఏంటంటే మనం ఈ రోజు ఏదో ఆ పార్టీ ఏదో ముస్లింలను ఏదో అంటుంది, లేదంటే ఈ పార్టీ ఏదో ముస్లింలను బుజ్జగిస్తుంది అనుకునే మాట పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఏంటంటే ఎవరి బలం వాళ్ళు తెచ్చుకోవడానికి ఇప్పుడు అది ఫైనల్ గా వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఓటు కావాలి. ఆ ఓటుని ఏ విధంగా తెచ్చుకోవాలి అంతే టార్గెట్ తప్ప మనం ముస్లింలని ఏమన్నా బుజ్జగిస్తున్నామా, దీనివల్ల ఏమన్నా మన దేశానికి ఏమన్నా నష్టమా, లేదంటే మనం ముస్లింని అసలు మనం చీ కొడుతున్నామా, దానివల్ల ఏమన్నా సమాజానికి ఏమన్నా నష్టమా, ఎంత ఆలోచన చేసే వ్యవస్థ లేదు ఇప్పుడు. సో అందువల్ల ఏంటంటే
ఇలాంటివన్నీ కూడా మనం కూడా లైటర్ వెళ్ళి తీసుకుని ఏదో రోజు సమాజం మారుతుంది అని తీసుకోవాలి. ఇప్పుడు నేనేమో అసలు భారతీయ జనతా పార్టీకి సంబంధించి నేనేమంటానంటే అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముస్లిం మామూలు ముఖ్యమంత్రి ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటే ముస్లింలు అన్న పరిస్థితుల్లో అసలు భారతీయ జనతా పార్టీ నేలవిడిసాం చేస్తుంది. భారతీయ జనతా పార్టీకి ఉన్న బలమే హిందుత్వ. ఆ హిందుత్వాన్ని పక్కన పెట్టేసి రాజాసింగ్ పక్కన పెట్టేసి ఏదో కిషన్ రెడ్డికి రాజాసింగ్ పడదు కాబట్టి రాజాసింగ్ పక్కన పెట్టేసి కిషన్ రెడ్డి అక్కడ మోడీ గారి గుడ్లుస్ లో ఉన్నాడు కాబట్టి రాజాసింగ్ పక్కన పెట్టేస్తే నష్టం వాళ్ళకి, పార్టీకి నష్టం, ఓవరాల్ గా పార్టీకి నష్టం. బండి సంజయ్ లాంటి వాళ్ళని సరిగా ఉపయోగించుకోవట్లా. బండి సంజయ్ లాంటి వాళ్ళని సరిగా ఉపయోగించుకుంటే ఈ రోజు ఇంకొంచెం బెటర్ పెర్ఫార్మెన్సే ఉండేది. కాబట్టి ఈ రోజు ఏమైపోయింది, బండి సంజయ్ పక్కకి పోయి రాజాసింగ్ పక్కకి పోయి చివరికి రామచంద్రరావు గారికి నిన్నగాక మొన్న వచ్చిన ఎమ్మెల్యేలు ఇట్లా పనిచేయి అట్లా పనిచేయి అని చెప్పి ఓపెన్ గా మైకుల ముందు మాట్లాడుతున్న పరిస్థితి వచ్చింది. అంటే పార్టీ పరిస్థితి ఎలాగైపోయింది చూడండి. నేను ఎందుకు భారతీయ జనతా పార్టీ గురించి అంత విమర్శ చేశానంటే అలాంటి పరిస్థితులు వస్తున్నాయి. దీన్ని చాలా సీరియస్ గా తీసుకోకపోక ఇప్పుడు దాన్ని అలా కంటిన్యూ చేస్తే ఏమైనా రిజల్ట్స్ వస్తాయి. బీఆర్ఎస్ పరిస్థితి కూడా అంతే. బీఆర్ఎస్ లో కూడా కూతురు బయటికి వెళ్ళిపోతుంది అంటే వాళ్ళలో వాళ్ళ స్వార్థాలు తప్ప ఆవిడ బయటికి వెళ్ళిపోతే వస్తున్న నష్టం ఏంటి, కవిత బయటికి వెళ్ళిపోతే వచ్చే నష్టం ఏంటి, దాని రిఫ్లెక్షన్స్ పార్టీ మీద ఎలా పడతాయి అన్నది ధ్యాస లేదు. ఎవరి స్వార్థం వాళ్ళది. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ కనబడుతుంది కదా, ప్రతి చోట కనబడుతోంది. కవిత గారు మాట్లాడే మాటలు కొన్ని చోట్ల కవిత గారు పార్టీ అంటే పెట్టలేదు కాబట్టి సింహం గిట్ల పోటీ చేసి ఉండొచ్చు, కానీ ఆవిడ మాట్లాడే ప్రతి మాట కూడా బీఆర్ఎస్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది, బీఆర్ఎస్ ఓటర్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. దీన్ని ఎందుకు అర్థం చేసుకోవాలంది బీఆర్ఎస్ పార్టీ అంటే మన బలాలేంటో దాని మీద వర్క్ చేయకుండా బలహీనతలు పెంచుకుంటున్నారు పార్టీలు. ఓవరాల్ గా నేను చెప్పదలుచుకున్నది అటు బీజేపీ అయినా ఇటు బీఆర్ఎస్ అయినా సరే బలాల మీద పనిచేయడం మానేసి బలహీనతలు పెంచుకోవడం వల్ల ఈ రోజు కాంగ్రెస్ కి ఆటోమేటిక్ అడ్వాంటేజ్ అధికారంలో ఉంది. వీళ్ళ బలహీనతలన్నీ బయటపడుతున్నాయి. వీళ్ళేమో కలిసి పనిచేయలేకపోతున్నారు, విడివిడిగా పోటీ చేస్తారు. అంటే ఇక నాయకులు కూడా విడివిడిగా ఎవరికి వాళ్ళగా రాజకీయం చేస్తారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ కల్పిస్తున్నాయి. దాన్ని ఎంజాయ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మనం కాంగ్రెస్ పార్టీని తప్పట్టాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఇప్పుడు అధికారులు ఈ రోజు వాళ్ళకి సహకరించారంటే గతంలో బీఆర్ఎస్ కి అలాగే సహకరించారు. ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా సరే అధికారంలో ఎవరుంటే వాళ్ళకి పోలీసులు మిగతా అధికారులు సహకరిస్తారు. ఇది కామన్ ఫ్యాక్టర్. ఆ ఫ్యాక్టర్ ని దాటి రావాలి మీరు. ఆ ఫ్యాక్టర్ ని దాటి రావాల్సింది పోయి దాన్ని ఇంకా జయించాల్సింది పోయి మీలో మీరు బలహీనతలు పెంచుకుని మీ పార్టీలో బలహీనతలు పెంచుకుని మీరు ఎలా వద్దాం అనుకుంటున్నారు? అసలు మీరు ఎలా కాంగ్రెస్ ని గెలవగలం అనుకుంటున్నారు? ఈ ఎలక్షనే కాదు, మీరు రేపు డిప్యూటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ చూసుకున్నా రేపు అదే అవుతుంది. అందుకే నేను ఇందాక ఒక లాస్ట్ లో ఒక మాట చెప్పి ఇందాక అసలు ఎలక్షన్ వచ్చేసరికి అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేసరికి ఈ రాజకీయాలు తెలంగాణలో ఇలా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. కూటములు రావచ్చు. ఆ కూటములు ఏమనేది ఇప్పుడు నేను మాట్లాడితే ముందుగా మాట్లాడి అవుతుంది కాబట్టి మాట్లాడట్లా. ఖచ్చితంగా కూటములు రావచ్చు. అటు కానీ ఇటు కానీ ఎటైనా సరే కూటములు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సార్. బస్సు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ ఫలితాలపై బీఆర్ఎస్ పార్టీ సంతృప్తిగానే ఉందనుకోవచ్చు సార్. 116 మున్సిపాలిటీలో కేవలం 12-13 మున్సిపాలిటీలో మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకోవడం కావచ్చు. మరి 7 కార్పొరేషన్లో ఒక్కటి కూడా బీఆర్ఎస్ ఖాతాలో పడలేదు. మరి దీన్ని ఎలా చూస్తారు, ఏం చెప్తారు? బీఆర్ఎస్ 100% సంతృప్తిగానే ఉంది. ఎందుకంటే ఓవరాల్ గా మేము గెలిచినటువంటి ఓట్లు, మేము గెలిచినటువంటి వార్డులు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ 30-30+%. ఇప్పుడు మేము మమ్మల్ని 15కో 16 దగ్గరనో ఆపేస్తారు అనుకుంటే ఈ రోజు 17 ఇంకా అంగాలో ఉన్న ఇంకా తేలాల్సినటువంటి 11లో ఇంకొక 4 నుంచి 5 వరకు బీఆర్ఎస్ సాధిస్తుంది. సో మోర్ దాన్ 22 మున్సిపాలిటీస్ కి చేరుకుంటది. అట్లాగే మేము సాధించినటువంటి ఓటు పర్సెంటేజ్ కూడా 22% ఓటు కావచ్చు, లేకపోతే 730 వార్డులు కావచ్చు. కాబట్టి బీఆర్ఎస్ అనుకున్నంతగా సాధించింది. కాకపోతే గతంతో పోలిస్తే అంటే మేము అధికారంలో ఉన్న నాడు మేము సాధించిన ఫలితాలతో బేరీజ్ వేసుకున్నప్పుడు మిత్రులు అందరూ చాలా మంది మాట్లాడేది అదే. ఆ రోజు మీకున్న ఫలితాలు ఈ రోజు లేవు అంటే అధికారంలో ఉన్న పార్టీ కొంత ఎడ్జ్ ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ కూడా ఆ విధంగానే సాధించింది. సరే, అది సహజము. కాబట్టి ఇట్లాంటి సందర్భాలలో కుంగిపోవడం లేదు, అట్లాని గెలిచినప్పుడు పొంగిపోవడం లేదు. ప్రజాక్షేత్రాన్ని విడిచిపోకుండా ప్రజల సమస్యల పైన అటు అసెంబ్లీలో కావచ్చు, అసెంబ్లీ బయట శ్రీరామ్ గారు ఏమంటున్నారంటే కేసీఆర్ ప్రచారం చేయకపోవడం కూడా ఒక మైనస్. అదే క్రమంలో కవిత బయటికి వెళ్ళడం కూడా
కొంత అది బీఆర్ఎస్లో కేవలం వ్యక్తిగతంగానే చూస్తున్నారు కానీ వ్యవస్థకి ఇబ్బంది కలుగుతుందని చూడట్లేదని ఆయన అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? ఉండొచ్చు ఎందుకంటే వారు థర్డ్ పార్టీ కదా, విశ్లేషకులుగా చూస్తారు కాబట్టి వారి అభిప్రాయాన్ని గౌరవిస్తూనే పార్టీ డెఫినెట్ గా ఆత్మవిమర్శ చేసుకొని ఫలితాలను బేరీజ్ వేసుకొని ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. అది ఏ వ్యక్తి అయినా, వ్యవస్థ అయినా, సంస్థ అయినా. అయితే ఒక్క మాట ఏమంటే మలిదేశ ఉద్యమ నేత, తెలంగాణ భౌగోళిక విభజనకు కారణమైన వ్యక్తి, తెలంగాణ అభివృద్ధి ప్రదాత, ఈరోజు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా 99 వేదికగా వారికి ఆర్థిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు మీ పార్టీకి అలాగే కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మేము కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం. పవన్ మల్లాది గారు, మొత్తానికి పోలీసు వ్యవస్థను, అధికార యంత్రాంగాన్ని, డబ్బు, మద్యం అన్నీ వినియోగించారు మీరు ఎన్నికల్లో. మీరు గెలిచింది గెలిపే కాదని చెప్పి కూడా మరి ఒక అభిప్రాయం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఫైనల్గా ఏం చెప్తారు సార్? శ్రీనివాస్ గారు, వాసుదేవరావు గారు కానీ, బత్సీనన్న కానీ పర్సనల్గా చాలా మంచి వ్యక్తులు. ఈ సమాజంలో ఉండాల్సినటువంటి వ్యక్తులు. పార్టీలు వేరుగా ఉండొచ్చు, వ్యక్తులను గౌరవించాల్సినటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. భగవంతుడు వాళ్ళిద్దరికీ మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మంచి ఫ్యూచర్ని ఇవ్వాలని కోరుకుంటాం. శ్రీరామ్ గారు కూడా చాలా ఐడియలిస్టిక్గా, చాలా అద్భుతంగా చెప్పారు. కాకపోతే ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు అట్లున్నాయి సార్. ఇవాళ ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ అంత అద్భుతమైనటువంటి నాయకులు లేరు. ఆ జనరేషన్స్ పోయినాయి. ఇవాళ ఒక అబ్దుల్ కలాం లాంటి అతనే పోతే ఏం చూసుకుంటా ఉన్నాం. సిబిఐకి సంబంధించినటువంటి చీఫ్ మొన్న పార్టీ పెట్టి ఎలక్షన్ లో నిలబడితే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూసినాం. ఇక్కడ మనం ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ పొలిటికల్ ఇంట్రెస్ట్ తో వచ్చింది, కానీ ఎక్కడికి పోతున్నానే చూసినాం. కాకపోతే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంచెం మనం రియాలిటీని యాక్సెప్ట్ చేసుకొని ముందుకు పోవడం తప్పితే బతికేసేది ఏం లేదండి. ఆ రియాలిటీలో కూడా ఉన్నంత వరకు నిబద్ధతగా, ఖచ్చితంగా, నిక్కచ్చిగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇవాళ సీనన్న కానీ, వాసుదేవరావు గారు కానీ అంత పెద్ద పొజిషన్లో లేకుండా ఉండడానికి కారణం ఏంటంటే అటువంటి రియాలిటీలో కూడా నిబద్ధత, కొన్ని వాల్యూస్, మోరల్స్, రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీ అని ఉన్నారు కాబట్టి అక్కడ ఉంటారు. దాంట్లో తప్పేం లేదు. దాన్ని మనం కొంచెం పర్సనల్ గా 10 మందిలో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అయ్యో మనం వాళ్ళలాగా ఎదగలేదే, మనం వీళ్ళలాగా ఎదగలేదే అనుకుంటాం. ఇప్పుడు బండి సంజయ్ అనే అతను కార్పొరేటర్ గా ఉండే ఎంపీ అయిండు. ఏం మాట్లాడతాడు, అసలు ఆయనకి ఎంపీ స్థాయి ఉందా అనేది ఆలోచన చేస్తే అదే డిఫరెంట్ ఇష్యూ. కానీ ఎంపీ ఆయన కౌన్సిలర్ నుంచి కేంద్ర మంత్రి అయ్యాడు. కేంద్ర మంత్రి అయింది, అదే చెప్తున్నా. కానీ ఆయన కేంద్ర మంత్రిగా ఎదగడం అనేది ఆయన పర్సనల్ ప్రోగ్రెస్. కానీ కేంద్ర మంత్రి స్థాయికి నిజంగా ఆయన సూట్ అయ్యేటువంటి వ్యక్తి అంత టాల్ ఫిగర్ అంటే మళ్ళీ అది వేరే డిబేట్. సో ఇవాళ ఆయన కేంద్ర మంత్రి అదే క్రమంలో పవన్ మల్లాది గారు జెడ్పీటీసీ నుంచి కూడా తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి గారు కూడా అయ్యారు కదా. ప్రజలు ఆశీర్వదించారు. దాంట్లో మనం వాళ్ళను టూ డిఫరెంట్ పర్సనాలిటీస్. రేవంత్ రెడ్డి గారికి ఆ మెచ్యూరిటీ ఉంది, ఆ అద్భుతమైన మాట్లాడేటువంటిది. రేవంత్ రెడ్డి గారు ఏ సిచ్యువేషన్ అయినా మళ్ళీ సూట్ అయ్యే విధంగా మారిపోతారు. ఆయనకు ఉన్నటువంటి శక్తి ఆ ట్రాన్స్ఫార్మ్ అవుతారు. కాకపోతే రియాలిటీ చెక్కి చాలా దగ్గరగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఎట్లా ఉన్నాం, ఇవాళ ఉన్నటువంటి ప్రోగ్రెస్ ఏం చేయాలి, ఏం చేస్తే బాగుపడతాం అనే దాంట్లో ఉండడంలో నాయకులు, అటువంటి నాయకుడు ఈజ్ నెంబర్ 1 కాబట్టి ఆయన ఆ స్థానంలో ఉన్నాడు. అట్లా ఉండడంలో తప్పేం లేదు. కాకపోతే అది లాంగర్ రన్ లో మంచిగా జరిగి మంచి బాగుంటే పరిస్థితులు బాగుంటాయి. వాళ్ళ 4th సిటీ తీసుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకురావాలి, 4th సిటీ తీసుకురావాలి, మెట్రోని ఎక్స్టెండ్ చేయాలి, స్పోర్ట్స్ యూనివర్సిటీస్ తీసుకురావాలి. ఇవన్నీ కొత్త ఆలోచనలు. కొంచెం వాటి ఆ ఫలితాలు వచ్చే వరకు మనం అవి అంత చూడలేం, కానీ ఆ ఫలితాలు వచ్చినప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు దాన్ని కంటిన్యూ చేశారు అని అనుకుందాం. ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు ఉండే. కానీ ఈ ఫలాలు ప్రజలైతే తింటున్నారు కదా. ఇక్కడ ఉన్నటువంటి భారతీయ తెలంగాణ బిడ్డలైతే తింటున్నారు కదా, ఐటీలో చదువుకున్నటువంటి బిడ్డలైతే తింటున్నారు కదా. ఇట్లా అభివృద్ధి అనేది ఒకళ్ళు స్టార్ట్ చేస్తారు, ఇంకోళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇది పోతానే ఉంటుంది. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు మంచిగా అనిపించింది. మేము కూడా కోరుకునేది ఏంటంటే భగవంతుడు ఇంకా మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. తెలంగాణలో అద్భుతంగా వర్షాలు పడ్డాయి, మంచిగా ఉంది, మంచిగా జరుగుతుందని అనుకుంటా ఉన్నాం. పవన్ గారు, ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం 3 పార్టీలు కూడా ఒకటే అని చెప్తున్నారు. అదే క్రమంలో పరోక్షంగా కేసీఆర్ రేవంత్ రెడ్డికి సహకరిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఫైనల్గా చెప్పగలుగుతారా? ఇవన్నీ లోకల్ సిచ్యువేషన్స్ ఎక్కడికక్కడ అడ్జస్ట్మెంట్స్ అయినాయి అంతే గానీ దీనికి మేము అక్కడేదో ఒక సిచ్యువేషన్ ఏదో జరిగితే దానికి మాకు పైన పార్టీకి సంబంధం అంటే ఇప్పుడు నిన్న నేను టీవీలో చూస్తుంటే కరీంనగర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అక్కడ ఎంపీ ఇద్దరు కలిసి ఒక కారులో పోతున్నారు అని వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ
ఇద్దరు కలిసి ఒక కార్లో పోతురా అని వచ్చింది. ఉమ్. మీరు ఆ, దాన్ని ఎట్లా చూస్తాం? సీరియస్ చెప్తుంటాం, దాన్ని ఎట్లా చూస్తాం సార్? ఉమ్. అది ఇక ఆ సిచ్యువేషన్ కి అట్లా నడుస్తుంటుంది, అట్లా నడిపిస్తుంటారు అంతే. దాన్ని మనం పెద్దగా వేరే డిగ్రీ ఆఫ్ యాంగిల్ లో చూడాల్సినటువంటి అవసరం లేదు, అంత ఇంటెన్సిటీ. అంటే నేనంటూ రాజకీయాలు అనేటివి ఒకప్పుడు సిద్ధాంతపరంగా ఒక పార్టీలో ఉన్నోళ్ళు ఇంకో పార్టీతో మాట్లాడకపోతుండే. నేను చూసినప్పుడు అంటే మేము దూరం నుంచి చూస్తున్నప్పుడు ఇప్పుడు టీడీపీ పార్టీలు ఉన్న వాళ్ళతో కాంగ్రెస్ పార్టీలు మాట్లాడకపోతుండే. ఆ పరమైనటువంటి సిద్ధాంతాలు వాళ్ళ తమ్ముడు ఒక పార్టీ, అన్న ఒక పార్టీ, భార్య ఒక పార్టీ, భర్త ఒక పార్టీ, కొడుకు ఒక పార్టీ, తండ్రి ఒక పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అంత పెద్దగా మోరల్స్ ని ఐడియల్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇవాళ లేదు. కాకపోతే దాంట్లో ఇటువంటి పరిస్థితుల్లో కూడా మోరల్ గా మంచిగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం నమస్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తుంది, ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబడితే ఇంకొక రావాల్సినటువంటి అవసరం ఉంది. 5 మేయర్లు గెలవడం, 85 దానికి కార్పొరేషన్ గెలవడం కూడా చాలా సంతోషం. ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం అని చెప్పిండ్రు, ఆయనకు భగవంతుడు ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటాం. రైట్, థ్యాంక్ యూ సార్. మొత్తానికి మరి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా 99 టీవీ వేదికగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు మరి ఆయన దేశవ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీని స్థాపించి మరి వ్యవస్థాపకుడుగా ఉన్నారు కనుక ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కూడా ఉండాలని కోరుకుంటూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా, ఉద్యమం చేసిన వ్యక్తిగా, మలిదశ నాయకుడిగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సో ఈ డిబేట్ వేదికగా కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం. సో డిబేట్లో పాల్గొన్న బచ్చు శ్రీనివాస్ గారు, పవన్ మల్లాది గారు, దేవకి వాసుదేవరావు గారు, తురక